ప్రభువా మీకు వందనాలైనా. హల్లెలూయా, మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, వి లవ్ యు లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు. ఈ కాలంలో 5వ మాసం నాయనా, మొదటి పునరుత్థాన దినం బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రభువా ఈ కొద్ది కాలంలో మమ్మల్ని సజీవంగా లేపినందుకు స్తోత్రాలు తండ్రి. సజీవులుగా లేపినందుకు స్తోత్రాలు. సజీవులే కదా మిమ్మల్ని స్తుతిస్తారని వాక్యం చెబుతుంది. మృతులు మిమ్మల్ని స్తుతించలేరు నాయనా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో నీ ఆత్మతో సత్యంతో ఆరాధించే కృపను మీరు మాకు అనుగ్రహించేందుకు స్తోత్రాలు అయినా. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. మీ సహాయంతో మీ సన్నిధితో మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయండి. ఆత్మతోను సత్యంతోను స్తుతించే కృప మీరు మాకు దయచేయండి. ఈ ఆరాధనలు మీరు మహిమ పొందండి, మీరు మహిమ పొందండి ఆయన. హల్లెలూయా. ఓ లవ్ యు లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. విశ్వాస ఒప్పుకొని చేద్దాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించవలెను. నేను ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే ఉన్నతుడు, ఆయనే యుగ యుగములు సజీవుడు. ఆయన నామం ఆకాశమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఉన్న నామములన్నిటిలో శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామం. ఆ నామమే యేసు నామం. ఆ నామముకు నా ద్వారా, నా కుటుంబం ద్వారా, సంఘము ద్వారా, సార్వత్రిక సంఘం ద్వారా తరతరములు మహిమపరచబడుగాక. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, గివ్ యు గ్లోరీ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. yes my lord, ప్రభుకే మహిమ. హల్లెలూయా. జీవితమంతా యేసుని నేను స్తుతించిన, ఎన్ని యుగాలు ఎన్ని తరాలు స్తుతించిన, జీవితమంతా యేసుని నేను స్తుతించిన, ఎన్ని యుగాలు ఎన్ని తరాలు స్తుతించిన. నా ప్రభువు గొప్పవాడు, నా ప్రభువు పరిశుద్ధుడు, నా ప్రభువు గొప్పవాడు, నా ప్రభువు పరిశుద్ధుడు. చేపట్టి నడుపును నన్ను ఆశీర్వాదములోను, చేపట్టి నడుపును నన్ను ఆశీర్వాదములోను. వాగ్దానములు ఎన్ని ఉన్నవో అన్నియు నాకే సొంతము, వాగ్దానములు ఎన్ని ఉన్నవో అన్నియు నాకే సొంతము. యేసుని కృపకే జయము, యేసుని కృపకే జయము, యేసుని కృపకే జయము, యేసుని కృపకే జయము. ఆరాధించెదన్ యేసునే, ఆరాధించెదన్ యేసునే, ఆరాధించెదన్
ఉంచుమని బలము ఇచ్చావు. ఆమె నమ్మిక ఉంచుమని బలము ఇచ్చావు. నీ వాక్యమే నాకు బలము, నాకు జీవము. నీ వాక్యమే నాకు బలము, నాకు జీవము. నీ సత్యముకై జయము, నీ సత్యముకై జయము, నీ సత్యముకై జయము, నీ సత్యముకై జయము. జీవితమంతా యేసుని నేను స్తుతించిన, ఎన్ని యుగాలు ఎన్ని తరాలు స్తుతించిన. జీవితమంతా యేసుని నేను స్తుతించిన, ఎన్ని యుగాలు ఎన్ని తరాలు స్తుతించిన. నా ప్రభువు గొప్పవాడు, నా ప్రభువు పరిశుద్ధుడు. నా ప్రభువు గొప్పవాడు, నా ప్రభువు పరిశుద్ధుడు. ఆరాధించెదన్ యేసునే, 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 ఆరాధించెదన్ యేసునే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు ఆయన. మా జీవిత కాలం మిమ్మల్ని ఆరాధించిన దేవా, మీ రుణాన్ని మేము తీర్చుకోలేము ఆయన. ఓ మీకు వందనాలు ప్రభువా. మీ నామానికి స్తుతి మహిమ ఘనత కలుగుగాక. Hallelujah, hallelujah. Worship Lord. Hallelujah, hallelujah, hallelujah. దేవానికే వందనాలు. Hallelujah. Amen Lord. Hallelujah. Oh, we love you Lord, love you Lord. Hallelujah. Yes, my Jesus. Hallelujah. Oh, Amen, Lord. యేసులో నేను పిలువబడ్డాను, క్రొత్త నా నిబంధనకు. యేసులో నేను పిలువబడ్డాను, క్రొత్త నా నిబంధనకు. యేసులో నేను పిలువబడ్డాను, క్రొత్త నా నిబంధనకు. యేసులో నేను పిలువ
యేసు నన్ను నడుపుచున్నది కృపయే, నన్ను నడుపుచున్నది కృపయే. యేసే మహిమా, యేసే ఘనత, యేసే నా ఆరాధన. యేసే మహిమా, యేసే ఘనత, యేసే నా ఆరాధన. యేసులో నేను నిలవబడ్డాను క్రొత్త నిబంధనకు. యేసులో నేను నిలవబడ్డాను క్రొత్త నిబంధనకు. రక్తము మూలముగా నేను దేవునికి సొంత బిడ్డగా మార్చబడ్డాను. ఆమెలో రక్తము మూలంగా నేను దేవునికి సొంత బిడ్డగా మార్చబడ్డాను. రక్తము వలనే అధికారము పొందాను, రక్తము వలనే అధికారము పొందాను. రక్తములోనే జీవాన్ని పొందాను. ఆమెలో రక్తములోని జీవాన్ని పొందాను. యేసే మహిమా, యేసే ఘనత, యేసే నా ఆరాధన. ఆరాధన యేసులో, యేసే మహిమా, యేసే ఘనత, యేసే నా ఆరాధన. యేసులో నేను నిలవబడ్డాను క్రొత్త నిబంధనకు. యేసులో నేను నిలవబడ్డాను క్రొత్త నిబంధనకు. యేసుని శరీరము ద్వారా, యేసుని రక్తము ద్వారా, యేసుని శరీరము ద్వారా, యేసుని రక్తము ద్వారా శత్రు క్రియలను నశింపజేయగలను, శత్రు క్రియలను నశింపజేయగలను. బలవంతునిగా నేను మారెదను. ఆమెలో బలవంతునిగా నేను మారెదను. యేసే మహిమా, యేసే ఘనత, యేసే నా ఆరాధన. యేసే మహిమా, యేసే ఘనత, యేసే నా ఆరాధన. యేసులో నేను నిలవబడ్డాను క్రొత్త నిబంధనకు. Yes my Lord, యేసులో నేను ఆమెలో హల్లెలూయా క్రొత్త నిబంధనకు. యేసుని శరీరము భుజించుట వలన, యేసుని రక్తమును పానము చేయుట వలన, యేసుని శరీరమును భుజించుట వలన, యేసుని రక్తమును పానము చేయుట వలన నిత్య నిత్యానికి పరిశుద్ధతయే, నిత్య నిత్యానికి పరిశుద్ధతయే నూతన నిబంధనలో దీవెనగా, నూతన నిబంధనలో దీవెనగా. ఆమెలో యేసే మహిమా, యేసే ఘనత, యేసే నా ఆరాధన. యేసులో యేసే మహిమా, యేసే ఘనత, యేసే నా ఆరాధన. యేసులో నేను
బంధన మహిమ యేసుకే యేసులో నేను పిలువబడ్డాను నూతన నిబంధన ఆమెలో రొట్టె ద్రాక్ష రసము పాపమును జ్ఞాపకము చేయవు రొట్టె ద్రాక్ష రసము పాపమును జ్ఞాపకము చేయవు సిలువ మరణ పునరుత్థానమునే ఆమె సిలువ మరణ పునరుత్థానమునే మరువక నన్ను జ్ఞాపకము చేయును మరువక నన్ను జ్ఞాపకము చేయును యేసే మహిమ యేసే ఘనత యేసే ఆరాధన యేసే మహిమ యేసే ఘనత యేసే ఆరాధన యేసులో నేను పిలువబడ్డాను నూతన నిబంధనకు ఆమెను యేసులో నేను పిలువబడ్డాను ఆమెను నూతన నిబంధనకు కృపయే సత్యమేసు ఆమె కృపయే సత్యమేసు హల్లెలూయా నన్ను నడుపుచున్నది కృపయే హల్లెలూయా నన్ను నడుపుచున్నది కృపయే యేసే మహిమ యేసే ఘనత యేసే ఆరాధన ఆమెలో యేసే మహిమ యేసే ఘనత యేసే ఆరాధన ఆమెలో యేసే మహిమ యేసే ఘనత యేసే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా yes my Lord oh we love you Lord thank you Lord प्रभु हम तेरी स्तुति करते प्रभु महिमा और आराधना करते अनेक नामों में प्रभु तेरा ही एक नाम है ओ तेरी आराधना हो प्रभु हालेलुया यस मैं Lord अनेक नामों में कीना मेरा यीशु नाम 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 कितना सुंदर है और
यीशु नाम, अनेक नामों में एक नाम, मेरा यीशु नाम। चमकता हुआ चेहरा, आनंद से भरा हुआ, चमकता हुआ चेहरा, आनंद से भरा हुआ, शांति का राजकुमार, चेहरे पे शांति हुआ, शांति का राजकुमार, चेहरे पे शांति हुआ। ओ है मेरा यीशु, ओ है मेरा प्रभु, हमें लो। ओ है मेरा, लव यू लव यू लव यू जीसस। ओ है मेरा प्रभु, अनेक नामों में एक ही नाम, मेरा यीशु नाम, अनेक नामों में एक ही नाम, मेरा यीशु नाम। महिमा से भरा हुआ, स्तुति के बीच विराजमान, महिमा से भरा हुआ, स्तुति के बीच विराजमान, करूब से राप से ढका हुआ, करूब से राप से ढका हुआ। ओ है मेरा यीशु, हमें लो। ओ है मेरा प्रभु, यस मैं लो। ओ है मेरा, हालेलुया। ओ है मेरा प्रभु, अनेक नामों में एक ही नाम, मेरा यीशु नाम। लव यू लो, अनेक नामों में एक ही नाम, मेरा यीशु नाम। अगम्य ज्योति से भरा हुआ, मेरा पवित्र महा, अगम्य ज्योति से भरा हुआ, मेरा पवित्र महान। सृष्टि के रचना से पहले बैठा हुआ, सृष्टि के रचना से पहले बैठा हुआ। वो है मेरा, लव यू होली स्पिरिट, वो है होली 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 हमें, वो है होली 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 लो। वो है मेरा प्रभु, में अनेक नामों में एक ही नाम, मेरा यीशु नाम, अनेक नामों में एक ही नाम, मेरा यीशु नाम। ओ अनेक, आमीन, हालेलुया। सभी गाएंगे मिलकर, मेरा आराधना करे, अनेक ओ नविलो एक ही नाम, मेरा यीशु नाम। कितना सुंदर है और
स्तुति आराधना करते प्रभु। हालेलुया। सारे विश्व में परमेश्वर लोग निर्भर के द्वारा, बीमारी के द्वारा कई लोग परमेश्वर इस संसार को छोड़ते हैं। उसमें कई पवित्र लोग भी है, कई आपके सेवक लोग भी है प्रभु। उनके परिवारों के लिए हम प्रार्थना करते हैं परमेश्वर। जितने लोग अभी परमेश्वर अपने लोग जिनको छोड़ दिया गया है प्रभु, उनके परिवार को संभाले परमेश्वर, उनके संभाले प्रभु। उनको एक हिम्मत और ताकत दे उनके परिवार को। आप कभी हमारे हाथ छोड़ने वाला परमेश्वर नहीं है। कभी कई पवित्र जनों प्रभु अपने लोगों को खो दिया, अपनों को खो दिया प्रभु। कलीसिया अपने दासों को खो दिया, अपने सेवकों को खो दिया ప్రభు। ఈ యొక్క ఉదయకాలంలో అనేక మంది దైవ సేవకులు నీ రాజ్యంలో ప్రవేశించారు నాయన. ఇదెంతో కష్టమైన సమయం నాయన. దేశంలో ప్రభు సహించలేని పరిస్థితి. ఎంతో మంది తన కుటుంబంలో తన సొంత వారిని కోల్పోయారు, పరిశుద్ధులు కోల్పోయారు, సేవకులు కోల్పోయారు, సంఘం తన దాసుని కోల్పోయింది, భార్య తన భర్తను కోల్పోయింది, పిల్లలు తన తండ్రిని కోల్పోయారు. దేవా ఈ యొక్క ఉదయకాలంలో కుటుంబానికి ఆదరణ, ధైర్యం అనుగ్రహించబడుగాక. వారి హృదయం ఇప్పుడు దుఃఖంతో ఉంది నాయన, నిట్టూరుతో ఉంది, ఒంటరితనంతో ఉంది, సహాయం లేకుండా ప్రభు ఈ సమయంలో వారి హృదయాన్ని స్వస్థపరచును గాక. దేవుడు వారిని ముట్టును గాక. ప్రభు ఇప్పుడే తాకను గాక. హల్లెలూయా. ప్రభు ముట్టును గాక. వారి జీవితంలో ఇప్పుడే నెమ్మది, समाधान కలిగాక. परमेश्वर चाहते कि समय पर हमारे देश को चंगा करे, हर बीमारी को चंगा करे प्रभु. जो अपने लोगों को खो दिया परमेश्वर, उनके दिल को छू ले. हर बीमारी यीशु के नाम से चंगा हो जाए, यीशु के नाम से चंगा हो जाए. हालेलुया. ओ लव यू लॉर्ड. जब गीत गाते परमेश्वर आपकी चंगाई हमारे देश में उतरने लगे. ओ लव यू लॉर्ड. यीशु में चंगाइया, 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 यीशु में चंगाइया. निर्बल को चंगा किया, बीमारियों को भगा डाला. निर्बल को चंगा किया, बीमारियों को भगा डाला.
यीशु में चंगाइया, यीशु में चंगाइया, यीशु में चंगाइया, यीशु में चंगाइया, गरीबों को चंगा दिया, कंगालों को चंगा दे दिया, गरीबों को चंगा दिया, कंगालों को चंगा दे दिया, तेरी आत्मा तेरी चंगाई पा लिया, तेरी आत्मा तेरी चंगाई पा लिया, यीशु में चंगाइया, यीशु में चंगाइया, यीशु में चंगाइया, यीशु में चंगाइया, टूटे हुए दिल को चंगा दिया, नफरत से दूर किया, टूटे हुए दिल को चंगा दिया, नफरत से दूर किया, तेरी आत्मा तेरी चंगाई पा लिया, तेरी आत्मा तेरी चंगाई पा लिया, यीशु में चंगाइया, 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 मेरे मन को तूने ही चंगाई दे दिया, मेरी आत्मा को तूने चंगाई दे दिया, मेरे मन को तूने ही चंगाई दे दिया, मेरी आत्मा को तूने ही चंगाई दे दिया, यीशु में चंगाइया, 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 यीशु में चंगा, हालेलुया, यीशु में आमीन। प्रभु इसी वक्त परमेश्वर मेरे देश को छू ले प्रभु, भारत देश को चंगा करे, हर बीमारी यीशु के नाम से दूर हो जाए, कोविड-19 जो बीमारी है, जो वायरस है, यीशु के नाम से और यीशु के लहू से हम कैंसल करते हैं प्रभु, उसके अंदर के हर एक बल को हम निर्बल करते हैं, उसके ताकत को हम तोड़ते हैं, शैतान के हर बल को हम तोड़ते हैं, मृत्यु ना दुलो ना पाता, हालेलुया, कोई भी प्रभु कलीसिया के सामने खड़ा नहीं हो सकता, यीशु के नाम से कलीसिया प्रभु यीशु के नाम से इसी वक्त आज्ञा देते हैं प्रभु, इसी वक्त सारे बल निर्बल हो जाए, शैतान के हर बल निर्बल हो जाए, हर बंधन टूट जाए, यीशु के नाम से, यीशु में, यीशु में, हालेलुया, यीशु में, यीशु में चंगाइया,
హల్లెలూయా హల్లెలూయా. ప్రభు ఇప్పుడే నాయన దేశంలో ఉన్న ప్రతి వైరస్ ఇప్పుడే విరగొట్టబడుగాక. ఆ వైరస్ లో ఉన్న బలము ఏదైతే మనుషునికి ఊపిరి ఆడకుండా మనుషునికి మరణాల వైపు తీసుకువెళ్తుందో ఆ యొక్క బలమును విరగొడుతున్నాం. శత్రు బలమంతటి మీద మీరు మాకు అధికారం కలిగించారు. ఆ యేసు క్రీస్తు అనే నామములో ఇప్పుడే నాయన ఆ వైరస్ ఉన్న ప్రభావాన్ని ఇప్పుడే నిర్మూలన చేస్తున్నాం. అవన్నీ అణిచివేయబడుగాక. ఓ బలహీనంగా మార్చబడుగాక. ఆ వైరస్ బలహీనంగా మార్చబడుగాక. గాల్లో ఉన్న ప్రతి విషమైన గాలి ఇప్పుడే యేసు రక్తంలో స్వస్థపరచబడుగాక. నాయన ఊపిరి పీల్చుకునే ప్రతి గాలి పరిశుద్ధపరచబడుగాక, స్వస్థపరచబడుగాక. నాయన దేశ నలుమూలలో ప్రభువా, భారతదేశం 130 కోట్ల మంది దేవ ఒకే వైరస్ చేత దేవ అనేక మంది నాయన మరణిస్తుండగా ఇప్పుడే ప్రభు యేసు నామములో ఇప్పుడే వాటిని బంధించి ఓ పాతాళంలోకి నెట్టివేస్తా ఉన్నాం. ఈ చివరి దినాల్లో లేఖనాలు నెరవేరుతున్న ప్రవచనాల్లో పుట్టుకొచ్చిన ఈ యొక్క వైరస్ ఓ యేసు క్రీస్తు నామములో అంత్య దినాలకి సూచన కనిపిస్తున్న ఈ వైరస్ ఓ అంత్య దినాలకి కనిపిస్తున్న సూచన హల్లెలూయా. అంత్య దినాలకి సూచనగా ఉన్న ఈ వైరస్ ప్రభువా ఈ యొక్క పగల కాలంలో ఆ బలము బలహీనపరచబడుగాక. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలు, దేవుని సేవకులు, పరిశుద్ధులు అందరూ ఎక్కడ ఉన్నా ధైర్యంగా ఉందురుగాక, సురక్షితంగా ఉందురుగాక. ప్రభు వాగ్దాన్ని బట్టి ధైర్యం ఉందురుగాక. ప్రభువా నిజముగానే జనులు కోల్పోయారు, నిజముగా సేవకులు కోల్పోయారు, నిజముగానే పరిశుద్ధులు కోల్పోయారు, నిజంగా అనేక అనాథలైపోయారు, నిజంగా అనేక సంఘాల్లో సేవకులు లేరు, కాపరు లేరు. ఓ ఊహించడానికి శక్తి సరిపోదు నాయన. ఇలాంటి కాలంలో, ఇలాంటి సమయంలో బ్రతికున్న ప్రజలు నిన్ను ఆరాధించడానికి వెనుకంజ వేయకూడగా, నీపై ఆధారపడడానికి వెనుకంజ వేయకూడగా, నిన్ను సేవించడానికి వెనుకంజ వేయకూడగా, నీ నామాన్ని ప్రకటించడానికి వెనుకంజ వేయకూడగా ప్రభువా హృదయాల్లో ఒక బలమైన ధైర్యం పుట్టించుగాక, శక్తి పుట్టించుగాక, బలమును పుట్టించుగాక. దేశంలో ఉన్న ప్రజలు పెరుగుతనంతో ఉన్న వారందరూ పెరుగుతనం పారిపోరుగాక. ప్రభుత్వాల్ని, నాయకుల్ని, రాజకీయ నాయకుల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన వారు తీసుకునే మూర్ఖమైన నిర్ణయాలు ఇంకా పలుమంది నష్టమైపోకుండా వారి మధ్యలో యేసేపు లాంటి వారిని లేవనెత్తునాయన. మరో వారికి సరైన జ్ఞానం ఇచ్చి ఆ కళకి భావం చెప్పే విధంగా కరువు కాలంలో యేసేపు వంటి వారు లేచినప్పుడే అన్ని రకములైన కరువును ఎలా తప్పించబడ్డారు. అన్ని జనులు దేవుని వైపు త్రిప్పబడుగాక, అన్ని జనులు దేవుని సంఘ వైపు త్రిప్పబడుగాక, అన్ని జనులు, నాయకులు, రాజులు దేవుని వైపుకు, దేవుని సేవకుల వైపు త్రిప్పబడే రోజు వచ్చింది ప్రభువా. మేము దాన్ని నమ్ముతున్నాం. ఇప్పుడే అద్భుతం జరుగునుగాక. ఓ దేవుని యొక్క సేవకుల దగ్గర, ప్రవక్తల యొక్క సలహాలు తీసుకుని రోజులు సమీపించాయి. ప్రభు అది నెరవేర్చునుగాక, ప్రభు అది నెరవేర్చునుగాక, ప్రభు అది నెరవేర్చునుగాక, ప్రభు అది నెరవేర్చునుగాక. దేశంలో ఉన్న మరణాలు, దేశంలో ఉన్న భయంకరమైన తెగుళ్ళు, ఓ ప్రభువే నీవు తప్ప ఎవరున్నారైనా ఆపడానికి? నీవు తప్ప ఎవరున్నారు ప్రభువా ఆపడానికి? దేవా నీకు స్తోత్రం నాయన, నీకు స్తోత్రం. ఈ కడవరి దినంలో ఓ ఇలాంటి భయంకర పరిస్థితుల మధ్యలో ప్రజలు తన విశ్వాసంలో బలహీన కాకుండా లోక వార్తకు నమ్మక దేవుని మాటని గుండెలో పెట్టుకొని ధైర్యంగా ఉండి ప్రభుని సేవించే బలమును వారు కలిగించుకొని ప్రార్థిస్తారు. వారి హృదయాల పునరుత్థాన శక్తి నిండుకొనుగాక. ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులు భయపడి దాక్కున్నారు, కానీ మీరు వారి మధ్యలో ప్రత్యక్షమై సమాధానము కలుగునుగాక అన్నారు. ఇప్పుడే ఆ సమాధానం ఆ తుఫాను మధ్యలో, గాలి మధ్యలో నీవు పడవతో మాట్లాడలేదు, నీవు శిష్యులతో మాట్లాడలేదు, కానీ నీవు నీళ్ళ మీద నడిచొచ్చి తుఫానుతో మాట్లాడావు, గాలితో మాట్లాడావు, అలలతో మాట్లాడావు, నిశ్శబ్దమవునుగాక అని చెప్పావు. అవి నిమ్మలమైపోయాయి నాయన, నిమ్మలమైపోయాయి ప్రభా. మేము కూడా తండ్రి
ఇప్పుడే మేము ఆ పరిస్థితితో మాట్లాడుతున్నాం, పరిస్థితి వ్యాధితో మాట్లాడుతున్నాం, వైరస్ తో మాట్లాడుతున్నాం. నిమ్మలమైపోను గాక, నీ బలము క్షీణించును గాక. యేసు నామములో దేశంలో సమాధానము కలుగుగాక. పునరుత్థాన శక్తి కలిగిన యేసు నామములో సంఘానికి సమాధానం పలుకుతున్నా, షాలోమ్ అని పలుకుతున్నా. దేశానికి షాలోమ్ అని పలుకుతున్నా. ఈ దీవులకి షాలోమ్ అని పలుకుతున్నా. సమాధానము కలుగును గాక. ఈ ఆరాధన వేళలో ప్రభు నెమ్మది కలిగించును గాక. ఈ లైవ్ లో చూస్తున్న వారి కుటుంబాలకి నెమ్మది కలుగును గాక, సమాధానం కలుగాక. ఇప్పుడు మా సంఘ బిడ్డలో ఉన్న బలహీనందరూ స్వస్థపరచును గాక. మా సంఘంలో నాన్సీ అనే కుమార్తె బలహీనరాలుగా ఉంటుండగా ప్రభు ఇప్పుడే ఆ కుమార్తెను స్వస్థపరచును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగుగాక. ఆ నీరసం, బలహీనత, ఫీవర్ స్వస్థపరచబడు గాక. ఇంకా మాకు తెలియని ఎవరైనా నిరాశలు, భయములు, అనారోగ్యంలో ఉన్నాయడలా ప్రభు ఇప్పుడే స్వస్థపరచును గాక. లైవ్ లో చూస్తున్న వారు ఎవరైనా బలహీనగా ఉంటే, వారి కుటుంబంలో ఎవరైనా కోల్పోయి ఉంటే, దిగులుతో ఉంటే, ధైర్యం లేకుండా ఉంటే, ధైర్యం చెడిపోయి ఉంటే ప్రభు ఇప్పుడే ధైర్యం ఇచ్చును గాక, ధైర్యం ఇచ్చును గాక, సమాధానం ఇచ్చును గాక. ఆ కుటుంబాలకి నెమ్మది కలుగును గాక. ఇండియా దేశంలో ఎక్కడి నుంచి అయినా లైవ్ చూస్తా ఉన్నా దేవుడు వారి కుటుంబానికి నెమ్మది సమాధానం కలిగించును గాక. ఎంతమంది ప్రార్థన కోరుకుంటున్నారు, మా కొరకు ప్రార్థించునని వారందరి కొరకు వేడుకుంటున్నాం. ఇప్పుడు నెమ్మది, ఇప్పుడు సమాధానం, ఇప్పుడు వారి హృదయాలు ధైర్యం కలుగును గాక. వారిలో ఉన్న పిరిగితనం పారిపోను గాక, చీకటి పారిపోను గాక, విడుదల కలుగుగా చేస్తున్నాం. అన్ని రకములైన వ్యాధులు, వైరస్ కాదని ఆయన ప్రెషర్, షుగర్, కీళ్ళ నొప్పులు, తలనొప్పులు, అన్ని రకాల అవయాల్లో ఉన్న బలహీనతలు, ఇన్ఫెక్షన్స్, ఎవ్రీథింగ్ స్వస్థపరచబడు గాక. అన్ని రకముల జ్వరములు, అన్ని రకాల దగ్గు, జలుబు స్వస్థపరచబడు గాక. యేసు నామములో ప్రభు నీ బిడ్డలకి ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చును గాక. హల్లెలూయా, ఓ హల్లెలూయా. मेरे मन को तूने ही चंगाई दे दिया, मेरी आत्मा को तूने ही चंगाई दे दिया, मेरे मन को तूने ही चंगाई दे दिया, मेरी आत्मा को तूने ही चंगाई दे दिया. यीशु में चंगाइया, यीशु में चंगाइया, यीशुलो स्वस्थता, यीशुलो स्वस्थता, यीशुलो स्वस्थता, यीशुलो स्वस्थता. నా మనసును నీవే స్వస్థత కలిగించావు, నా ఆత్మకు నీవే స్వస్థత కలిగించావు, నా మనసుకు నీవే స్వస్థత కలిగించావు, నా ఆత్మకు నీవే స్వస్థత కలిగించావు. యేసులో స్వస్థత, యేసులో స్వస్థత, యేసులో స్వస్థత, యేసులో స్వస్థత, యేసులో స్వస్థత, యేసులో స్వస్థత, హల్లెలూయా. యేసులో స్వస్థత, యేసులో స్వస్థత. నా మనసుకు నీవే స్వస్థత కలిగించావు, నా ఆత్మకు
కలిగించావు. నా మనసుకు నీవే స్వస్థత కలిగించావు. నా ఆత్మకు నీవే స్వస్థత కలిగించావు. యేసులో స్వస్థత, యేసులో స్వస్థత, యేసులో స్వస్థత, యేసులో స్వస్థత, యేసులో స్వస్థత, యేసులో స్వస్థత. తండ్రి యొక్క ఉదయకాలంలో ప్రభువా, ఈ ఆరాధన పాల్గొన్న పిల్లలందరికీ విడుదల, స్వస్థత కలిగించండి. బహు ధైర్యం నాయన. నీతిమంతులు సింహం వలె ఉంటారు. నీతిమంతులు సింహం వంటి వారిగా ఉంటారు. సింహం వలె ధైర్యంగా ఉంటారు. దేవా, యేసు క్రీస్తులో, యేసు రక్తంలో మేమందరము కడిగివేయబడ్డాం. యేసు రక్తంలో కడిగివేయబడిన నీతిమంతులు ప్రభువా. మేము క్రియల మూలంగా నీతిమంతులు కాదు నాయన. మంచి కార్యాలు చేస్తున్నందువల్ల నీతిమంతులు కాదు. గొర్రెలు, మేకలు, ఇడ్ల రక్తం బలి చెల్లించి ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ రక్తం చిందించడం మూలంగా ఆ యొక్క నీతిమంతులు కాదు నాయన. మేము ఒక్క సంవత్సరం ఒక నీతిమంతులు కాదు నాయన. మా కొరకు కలువరి శిలువలో యేసుక్రీస్తు యుగ యుగముల కొరకు నాయన అర్పించిన రక్తము, యుగ యుగముల కొరకు నీతిమంతు చేసిన ఆ రక్తము, మేము యేసులో నీతిమంతులుగా ఉన్నాం కనుక క్రీస్తును ధరించి ఉన్నాం. మాలో జీవించేవాడు క్రీస్తే. లోకంలో ఉన్నవారి కంటే మాలో ఉన్నవాడు బలవంతుడు, గొప్పవాడు మాలో జీవిస్తా ఉండగా దేవా, మాలో ప్రభు ఏలుబడి చేయను గాక. ఇక జీవించేది మేము కాదు, క్రీస్తే మాలో జీవించున్నాడు. ప్రతి ఒక్కరు ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవించున్నాడు. ఇక జీవించేది నేను, లేక నా శరీరము, నా తలంపులు కాదు, నా ఆలోచన కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఆ క్రీస్తు మరణాన్ని ఓడించి తిరిగి లేచిన క్రీస్తు. హల్లెలూయా. నేను బ్రతుకుతే క్రీస్తు కొరకు, చావైతే లాభము అని నిజమైన సత్య వార్తలో మేము జీవిస్తుండగా దేవుని బిడ్డలకు ధైర్యము కలుగునుగాక, బలము కలుగుగాక. శరీర ప్రకారం ఆలోచనలు, లోకపరమైన వార్తలు, లోకపరమైన ఆలోచనలు వారి దేహాన్ని, వారి తలంపులు విడిచిపెట్టి వెళ్ళిపోవుడుగా ఇస్తున్నాము. ఇప్పుడే వారికి జీవము, ధైర్యము కలుగాక. దేవాయి ఉదయకాలం ఆరాధనలో మీరు ముందుకు స్తోత్రాలు తండ్రి. కంటిన్యూగా మీరు మాతో మాట్లాడండి. మీ వాక్కు మాకు అనుగ్రహించి యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. प्रभु के नाम की महिमा हो. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరిని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. इस दिन के समय आप सबसे इस प्रकार से मिलने के लिए परमेश्वर ने जो अच्छे अनुग्रह को दिया है, इसलिए मैं प्रभु की स्तुति करता हूँ. ఈ రోజు మే మాసం మొదటి పునరుత్థాన దినం. आज ये मई महीने का सबसे पहला इतवार का दिन है. మరలా తిరిగి ఈ విధంగా ఆన్లైన్ లో కలిసి ఆరాధించే అవకాశాన్ని ప్రభు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. वापस मिलकर इस प्रकार ऑनलाइन में परमेश्वर की आराधना करने के लिए परमेश्वर ने जो मौका दिया है, इसके लिए मैं प्रभु की स्तुति करता हूँ. ప్రభు తిరిగి లేచే దినములు దేవుని యొక్క ప్రభావంతో కూడిన, శక్తితో కూడిన రోజు ఇది. సో యేసు మరి మృతి చెంది పునరుత్థాన దినమందు, అంటే ఈ రోజు పరిశుద్ధమైన ఆదివారం రోజు తిరిగి లేచారు కనుక ఈ రోజు మనం ప్రభుని ఆరాధించే దినము కనుక ఇది ప్రభు దినం అని పిలువబడుతుంది. ఇది నిజంగానే ప్రభు దినమే. అందుకే ప్రభు ఈ దినం మహిమ పొందును గాక. और इतवार जो पुनरुत्थान का दिन है, इस इतवार के दिन जो है यीशु मसीह फिर वापस जी उठा है, इसलिए ये प्रभु का दिन कहलाया जाता है और ये प्रभु की आराधना करने वाला दिन है. इसलिए हम सब मिलकर हमेशा इस दिन प्रभु की आराधना करना है. ప్రతిరోజు మనం ప్రభువుని సేవిస్తున్నాం, కానీ ప్రత్యేకంగా ఈ ప్రభు దినం అనేది మన జీవితానికి ప్రత్యేకించింది. हर दिन हम परमेश्वर की उपासना करते हैं, लेकिन इस प्रभु के दिन हमें प्रत्येक रीति से प्रभु की आराधना करना चाहिए. అపోస్తలుల దినాల్లో యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత వారు ఆరాధన చేసుకోవడానికి అవకాశం లేనప్పుడు వారు దాగుకొని వారి గృహాల్లో వారు ఆరాధన చేసుకున్నారు. और प्रेरितों के दिन में जब यीशु मसीह वापस जी उठने के बाद उन्हें आराधना करने का जब मौका नहीं था, तो वे छिपकर कमरे में रहकर वे आराधना किया करते थे. తర్వాత సువార్త పెరిగే కొలది बाद में जब सुसमाचार फैलते गया, ఇంటింటా ఇంటింటా ఇంటింటా
ఆరాధన జరిగాయి. हर एक घर में जो है आराधना हुआ करता ఇంటింట था దేవుని సేవకులు వెళ్లి రొట్టెని విరిచారు. और घर घर जाकर परमेश्वर के सेवक जाकर वहां पे रोटी को तोड़ा करते थे. ఆ విధంగా వారు ప్రభువులో ఉండి కుటుంబంగా నలుగురుగా 10 మందిగా ఉండి దేవుళ్ళు ఎంతో బలవంతులుగా ఉన్నారు. और उस प्रकार वहां पे वे प्रभु में रहते हुए 4 जन 10 जन वो सब मिलकर परमेश्वर में बलवंत रीति से रहा వారు करते थे. విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. उन्होंने विश्वास को नहीं छोड़ा ఎందుకంటే ప్రభువు మరణించినప్పుడు రుజువులతో మరణించారు. क्योंकि जब परमेश्वर मरा तो सारे सबूतों के साथ वे मरे. ఆయన తిరిగి లేచినప్పుడు కూడా మహాప్రభావముతో అనేక రుజువులతో ఆయన తిరిగి లేచాడు. और वे वापस जब जी उठे तो बड़े प्रभाव के साथ सारे सबूतों के साथ वे जी उठे. ఆ పరిస్థితిని ఎవరు కూడా కాదు అనలేని విధంగా తిరిగి లేచారు ఆయన. और वो परिस्थिति को कोई भी ना नहीं कह सकता उस प्रकार से वे जी उठे. సో వారి హృదయాల్లో క్రీస్తు ముద్రించబడ్డారు. इसलिए उनके हृदय में मसीह जो है मुद्रित किया गया. వారు మరణానికి ప్రభుత్వ ఆజ్ఞలకి భయపడలేదు. वो मृत्यु को और गवर्नमेंट के दिए हुए आज्ञाओं से वे नहीं डरे. వారు హతసాక్షులైపోయారు. वे जो है परमेश्वर के लिए मर गए. అయినా సరే వారు వెంబడించిన వారు భయపడలేదు. फिर भी वे परमेश्वर के पीछे ही चले लेकिन वे डरे ఆ नहीं. గట్టి విశ్వాసమే, वे बहुत ही मजबूत ఆ विश्वास के साथ బలమైన రుజువులే, और वो बलवंत जो सबूते हैं ఆ క్రీస్తుని వెంబడించిన పరిశుద్ధులు జీవించిన విశ్వాసమే और मसीह के पीछे चलने वाले वो पवित्रों के जो विश्वास है నేటికి నీ భూభాగములో ప్రపంచం అన్ని దేశాల ఆయన నామము ప్రకటించబడుతుంది, ఆరాధించబడుతుంది. और आज के दिन तक भी पूरे विश्व भर में जो है उनका नाम जो है प्रचार किया जा रहा है, उनके नाम की आराधना हो रही సో है. యేసు ప్రభు బ్రతుకున్న కాలంలోనే यीशु मसीह जब जिंदा थे उस समय पर ఆ రాకడ ఎంతో తక్కువ కాలంగా ఊహించుకున్నారు శిష్యులు. और आगमन का समय बहुत ही कम समय उन्होंने सोचा, चेले ने सोचा. శిష్యులు ఆతృత కలిగి అడుగుతున్నారు, మీరు మరలా తిరిగి ఎప్పుడు వస్తారు? और चेले इसीलिए बहुत ही चाहत के साथ पूछ रहे कि वापस अब कब आएंगे. సో అనేకమైన ఆయన ప్రవచన వాక్కులను ఎత్తుపెట్టి మరలా ఏం జరగబోతుందో వాటిని తెలియజేశారు. और उन्होंने यीशु मसीह ने जो है बहुत सारे भविष्यवाणियों को दिखाते हुए उन्होंने कहा कि क्या होने वाला है. యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి 4000 సంవత్సరాల క్రితమే ఆయనకు ఒక ప్రవచనం ఉంది. यीशु मसीह पृथ्वी पर आने के लिए 4000 साल पहले ही उनके लिए भविष्यवाणी थी. మొదటి రాకడ కొరకు 4000 సంవత్సరాలు పట్టింది. पहले आगमन के लिए 4000 साल लगा. ఇప్పుడు రెండోసారి కడవరిసారి రాబోయే ఆగమనానికి 2000 సంవత్సరాలు గతించిపోయాయి. और दूसरे बार जो दूसरा आगमन है उनके लिए जो है तो 2000 साल बीत गया. సో ఇప్పుడు కాలానుసారంగా ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉందని బైబిల్ చెప్తాము. और बाइबल बताता है कि समय के अनुसार परमेश्वर का आगमन बहुत समीप है. చెప్పిన ప్రకారంగానే అన్ని రకముల పరిస్థితులు నెరవేరుతున్నాయి. और जैसे बताया गया सारी परिस्थितियां वैसे ही पूरी हो रही है. ఎంత దారుణంగా ఉంటుందని దేవుని ప్రజలు నమ్మి ఉండరు అసలు. परमेश्वर के लोगों ने कभी विश्वास ही नहीं किया होगा कि इस प्रकार का परिस्थिति रहेगा. కానీ పరిస్థితులు ఇంకా దారుణంగా మారబోతున్నాయి. लेकिन परिस्थितियां और भी ज्यादा बिगड़ने वाली है. కానీ మనము వాటన్నిటిని దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభు నీకే మొదటగా విషయాన్ని ప్రభు తెలియజేశారు. लेकिन हम सबको परमेश्वर के वचन के द्वारा धैर्य को पाना है, क्योंकि सबसे पहले परमेश्वर के उनके वचन के द्वारा उन्होंने हमें बताया దేవుని है. తెలియని వారికి సత్యం తెలియదు, కానీ దేవుని ఎరుగుని వారికి అన్నీ ఎరుగును. जो परमेश्वर को नहीं जानते उनको ये सच्चाई नहीं पता, लेकिन जो परमेश्वर को जानते हैं उन सबको ये सच्चाइयां पता है. సో నేను ఒక దేవుని యొక్క రాకడ కొరకు ఒక వాక్యాన్ని చదివి मैं परमेश्वर के आगमन के बारे में एक वचन को पढ़कर దాని తర్వాత నేను మిమ్మల్ని కొన్ని మాటలతో ధైర్యపరచాలని ఆశపడుతున్నాను. उसके बाद मैं आपको कुछ बातों के द्वारा धैर्य करना चाहता మీరు हूँ. కూడా మీ బైబిల్ గ్రంథం ఉంటే మీరు 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలోంచి కొన్ని విషయాలు మీరు చదివితే మీకు అక్కడ అనేక విషయాలు కనిపిస్తాయి. अगर आपके पास बाइबल है तो अपने बाइबल को खोलिए. दूसरी थिस्सलुनीकियों की पत्री दूसरा अध्याय 2వ అధ్యాయం మొదటి నుంచి వాక్యాలు మీ గృహంలో మీరు చదువుకోండి. నేను మాత్రం మీకు చదువుతున్నాను మొదటి నుంచి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన యెడల మీరు త్వరపడి చంచల మనస్సులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి
మనము ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. ఆ రోజు ఇదిగో ప్రభు వచ్చేస్తున్నాడు అనే పరిస్థితుల్లో ఆ రోజు ఎవరైనా బోధిస్తే మీరు భయపడొద్దు, చంచల మనసు కావద్దు. అంటే ప్రజలు త్వరగా డిసైడ్ చేసి తప్పుడు అడుగులు వేసేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి రాకుండా మీకు మీరు చూచుకోమని 1-2 వచనం రాయబడ్డది. और यहाँ पे दूसरे अध्याय के पहले और दूसरे वचन में लिखा गया है, हे भाइयों, अब हम अपने प्रभु यीशु मसीह के आने और उसके पास अपने इकट्ठे होने के विषय में तुमसे विनती करते हैं कि किसी आत्मा या वचन या पत्री के द्वारा, जो कि मानो हमारी ओर से हो, या समझकर कि प्रभु का दिन आ पहुंचा है, तुम्हारा मन अचानक अस्थिर न हो जाए और न तुम घबराओ. 3వ వచనంలో మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. और तीसरे वचन में किसी रीति से किसी के धोखे में ना आना, क्योंकि वह दिन न आएगा जब तक धर्म का त्याग न हो ले और वह पाप का पुरुष अर्थात विनाश का पुरुष प्रकट न हो. పాప పురుషుడు అంటే ధర్మ విరుద్ధ పురుషుడు అని కింద ఫుట్ నోట్ లో దాన్ని తర్జుమా చేయబడ్డారు. और पाप का पुरुष का नीचे वहां पे लिखा गया है कि धर्म के विरोध में पैदा होने वाला पुरुष. ప్రపంచంలో భ్రష్టత్వము మొదటగా సంభవిస్తుంది. इसीलिए दुनिया में सबसे पहले जो है भ्रष्ट आरंभ हो जाएगा. భ్రష్టత్వము అంటే ఒక విధమైన హేయమైన క్రియలు, లేకపోతే దిగజారిపోయిన క్రియలు, లేక సిగ్గుపడే క్రియలు చేస్తూ గర్వపడటమే భ్రష్టత్వం. भ्रष्टता का मतलब है कि बहुत ही बुरी बातें या बुरे काम, जो अपमानित और लज्जित करने वाली बातों को करते हुए, कार्यों को करते हुए बहुत ज्यादा घमंड करना ही भ्रष्टता है. ఈ భ్రష్టత్వము సంభవించినప్పుడు ఒక పాప పురుషుడు కూడా బయలుపరచబడతాడు. और ये जब भ्रष्टता आरंभ होती है तो पाप का पुरुष भी वहां पे बाहर निकल कर आएगा. దాని తర్వాత ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు, దానికి అంతటి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుని తను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండు గనుక ఏ విధంగా నేను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి అని రాయబడ్డారు. और वहाँ पे 4थे वचन में लिखा है, जो विरोध करता है और हर एक से जो ईश्वरीय या पूज्य कहलाता है अपने आप को बड़ा ठहराता है, यहाँ तक कि वह परमेश्वर के मंदिर में बैठकर अपने आप को ईश्वर ठहराता है. కడవరి దినములో అపవాది సాతాను అనేక మంది వ్యతిరేకమైన మనుషుల్ని ప్రపంచంలో లేపబోతున్నాడు. इस अंतिम दिनों में शैतान जो है परमेश्वर के विरोध के बहुत सारे झुंड और लोगों को उठाने वाला है. ముఖ్యమైన మాట భ్రష్టత్వము. लेकिन यहाँ पे मुख्य बात है भ्रष्टता. ఒక విధమైన కరప్షన్ అని అర్థం. ये एक प्रकार का करप्शन है. జ్ఞానం లేకుండా, తెలివి లేకుండా, ఆలోచన లేకుండా మూర్ఖమైన నిర్ణయాలే భ్రష్టత్వం. बिना ज्ञान के जो है मूर्खता से किए हुए कार्य है भ्रष्टता. ఇవన్నీ సంభవిస్తాయని రాయబడ్డాయి. ये सब होगा ऐसे लिखा गया है. శిష్యుల కాలంలో అప్పుడే రాకడ వచ్చేసింది అన్నట్టుగా వారు ఎవరైనా బోధిస్తే వాళ్ళకి చెప్పబడ్డది నమ్మొద్దని. लेकिन जब चेलों का समय था, उस समय पर अगर कोई प्रचार करते हैं कि आगमन आ गया है, तो उस वहां पर बताया गया है कि उस समय पर विश्वास मत करो. ఇదివరకే ప్రపంచంలో భ్రష్టత్వం ఉంది, లేదని కాదు, ఉంది. इससे पहले ही दुनिया में भ्रष्टता थी, नहीं है ऐसा नहीं है. కానీ మన తరంలో వస్తులోకి ఇప్పుడు కనిపించే భ్రష్టత్వము మన జీవించే దినాల్లో ఎప్పుడు మనం చూడలేదు. लेकिन हमारे युग में अभी दिखने वाली भ्रष्टता को हमने कभी भी नहीं देखा. సో లేఖనాల ప్రకారంగా అనేకమైన సంభవాలు జరుగుతున్నప్పుడు, जब पवित्र शास्त्र के अनुसार बहुत सारे कार्य जब हो रहे हैं, మన సొంత వారి లోకాన్ని విడిచిపెడుతున్నప్పుడు, हमारे अपने ही जब इस दुनिया को छोड़ रहे हैं, ఈ యొక్క వైరస్ అనేకల్ని మరి ప్రతిరోజు కొన్ని వేల మంది మింగేస్తున్నప్పుడు, और ये वायरस हर एक दिन कुछ हजारों लोगों को जब
खा रहा है। దేవుని బిడ్డలుగా మనము ఏమని అండర్స్టాండ్ చేసుకోవాలి? परमेश्वर के लोग हमें क्या समझना चाहिए? పిరిగితనం కలిగి ఉండాలా? क्या हमें डरपोक बनकर रहना है? దేవుని మీద భక్తి చేయడం మానివేయాలా? नहीं तो परमेश्वर पर भक्ति करना बंद करना है। లేక మన అన్యజనులుగా మారిపోవాలా? नहीं तो अन्य जाति के रूप में बदल जाना దేవుని మీద है। మనం తిరుగుబాటు చేయాలా? नहीं तो परमेश्वर का विरोध करना है। కానే కాదు. नहीं, बिल्कुल नहीं। ప్రజలు నశించిపోయేది జ్ఞానం లేకుండా నశించిపోతానని బైబిల్ చెప్తుంది. बाइबल कहता है कि लोग क्यों नाश होते हैं? ज्ञान की कमी के कारण नाश होते हैं। జ్ఞానము, దేవుని దైవ జ్ఞానము అంటే దేవుని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపే దేవుని యొక్క జ్ఞానం. परमेश्वर का ज्ञान जो पवित्र आत्मा की अगुवाई के द्वारा हम पाते हैं वही है दैविक ज्ञान। ఆయన మనల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తున్నారు. దానికంటే మించి జ్ఞానం మరొకటి లేదు. और वो हमें सच्चाई में चलाते हैं, उससे बढ़कर और कोई ज्ञान नहीं సో है। దేవుని మీద విశ్వసించే ప్రతి వ్యక్తి, परमेश्वर पर विश्वास करने वाले हर एक व्यक्ति, దేవుని ఆత్మ పైన విశ్వాసం కలిగిన ప్రతి వ్యక్తి, परमेश्वर की आत्मा पर विश्वास रखने वाले हर एक व्यक्ति ఆయన చేత నడిపించబడుతున్నప్పుడు उनके द्वारा जब चलाए जाते हैं, మన చుట్టుపక్కల ఏ పరిస్థితి జరుగుతా ఉన్నా हमारे चारों तरफ कुछ भी परिस्थितियां घट रही हो, వాటి మధ్యలో కూడా దేవుని యొక్క విశ్వాసాన్ని కనుపరచడమే దైవిక జ్ఞానం. उनके बीच में भी परमेश्वर के ऊपर विश्वास को दिखाना ही दैविक ज्ञान है। వాటి మధ్యలో న్యూస్ ఛానల్ ఏం చెప్తుందో, అన్ని జనులు ఏం చెప్పుకుంటున్నారో ఆ మాటలతో మనము కూడా జోడించి మాట్లాడటం మనకి ఏ మాత్రం కూడా తగదు. और उसके बीच में न्यूज़ चैनल क्या बता रहा है, अन्य जातियां क्या बातें कर रहे हैं, उनमें हम भी अपने बातों को रखना हमारे लिए ये योग्य की बात नहीं కీర్తన है। గ్రంథం కొన్ని వందల సంవత్సరాల ముందు రాయబడ్డాయి. और भजन संहिता कुछ 100 सालों पहले लिखा गया है। అది మోషే చేసిన ప్రార్థనగా మనకు కనిపిస్తా ఉంది. और वहाँ पे मूसा किया हुआ प्रार्थना के रूप में हमें दिखाई देता है। 91వ కీర్తనలో 7వ వాక్యం గాని చదివితే, और 91 भजन संहिता के 7th वर्स को अगर हम पढ़ेंगे, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూళ్ళను అపాయము నీ యొద్దకు రాదు అని చెప్పి వాక్యం రాయబడ్డాయి. तेरे निकट 1000 और तेरी दाहिनी ओर 10,000 गिरेंगे परंतु वह तेरे पास ना आएगा लिखा गया సో है। నీ కుడి ప్రక్కన ఎడం పక్కన అనుకున్నా, अगर तेरे दाहिने ओर या बाएं ओर हम अगर सोचने पर भी, నీ ప్రక్క అంటే ఇట్స్ 1 ఇంచ్, నీ కుడి ప్రక్క ఇట్స్ 1 ఇంచ్, నీతో పక్కనే అంతే. आपके बगल में इसका मतलब है केवल 1 इंच आपके ही साथ, इसका मतलब అంటే है ఇటువైపు 1000 మంది శవాలు ఉన్నాయి, ఇటువైపు 10,000 మంది శవాలు ఉన్నాయి. इस तरफ जो है 1000 शव है, इस तरफ जो है 10,000 शव है। సో ఈ 11,000 శవాల మధ్యలో ये 11,000 शव के बीच में నువ్వు అక్కడ ఉన్నావు. आप अकेले हैं, కానీ నీ యొక్క నోటి మాట ఏ విధంగా ఉచ్చరించాలో బైబిల్ నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తుంది. लेकिन आपकी मुंह की बात आपको कैसे उसे इस्तेमाल करना है बाइबल आपको सिखा रहा చాలా है। సులువు 11,000 శవాల మధ్యలో ఉంటూ నేను బ్రతుకుతాను అని నోట్తో చెప్పడం అంత ఈజీ కాదు. और 11,000 शवों के बीच में रहकर मैं जिंदा रहूंगा कहना वो आसान बात नहीं है। కానీ దేవుని జ్ఞానం ఏంటి? लेकिन परमेश्वर का ज्ञान क्या నీ है? నమ్మిక ఎవరి మీద ఉంది? आपका विश्वास किसके ऊपर నీ है? కన్నులు భౌతికమైన శవాల మీద, రోగాల మీదనా, क्या आपकी आंखें इस भौतिक शव और बीमारियों के ऊपर లేక है? నీ ఆత్మీయ కళ్ళు తెరబడి వాటిని చూడకుండా సింహాసనంలో కూర్చుని దేవుని చూస్తున్నావా? नहीं तो आपके आत्मिक आंखें खुलकर यहाँ की परिस्थितियों को ना देखते हुए सिंहासन पर जो बैठा है उस परमेश्वर को देख रहे हैं। లోకవార్త అంత భౌతికమైన న్యూస్ నే చెప్తా ఉంటాయి. दुनिया की वार्ता जो है हर प्रकार के भौतिक समाचार को ही बताती है। నీవు ఆ ఎక్స్పీరియన్స్ తో నోట్తో పలికే మాట కూడా భౌతికమైన విషయాలే. और तू अनुभव के साथ कहने वाली बातें भी इस भौतिक संबंधित बातें हैं। కానీ ఆత్మీయ నేత్రాలుగా తెరవబడకపోతే, अगर आपकी आत्मिक आंखें नहीं खुलती है, వాట్ ఇస్ ఆత్మీయ నేత్రాలు? क्या है ये आत्मिक आंखें? దేవుని యొక్క వాక్యము నీ గుండెలో ఉండటము, దానిని నీ విశ్వసిస్తమే ఆత్మీయ నేత్రాలు తెరవబడటం. परमेश्वर का वचन हमारे हृदय में रहना और उसको विश्वास करना ही आत्मिक आंखें खुलने का अर्थ है। 100% నెగటివ్ వార్త ఉన్నను,
आपके सामने 100% नेगेटिव वार्ता रहने पर भी నీలో ఉన్న పాజిటివ్ వర్డ్ గాడ్స్ వర్డే నిన్ను బ్రతికిస్తాయి. आपके अंदर रहने वाला परमेश्वर का वचन जो सकारात्मक है वही आपको बलवंत करेगा. ఫిజికల్ గా 100% డార్క్నెస్ గా ఉన్నను फिजिकली 100% वो अंधेरा रहने पर भी నీలో ఉన్న గాడ్స్ వర్డ్ పాజిటివిటీ కలిగిస్తాది. నీకు న్యూ స్ట్రెంగ్త్ కలిగించి నీలో న్యూ హోప్ కలిగిస్తాది. నీవు కొత్త బలాన్ని పొందుకుంటావు. आपके अंदर रहने वाला परमेश्वर का वचन जो है सबसे पहले पॉजिटिविटी को दिलाएगा. उसके द्वारा आप नए बल को पाएंगे और नया आशा आपको मिलेगा. అది నీ శక్తి నీ జ్ఞానముతో కాదు. वो आपके सामर्थ और आपके ज्ञान से नहीं. దేవుని ఆత్మ నీ తలంపుల్ని నీ హృదయాన్ని నీ ఆలోచనల్ని ఆయన స్వాధీనంలో పెట్టుకొని ఆయన నిన్ను డైరెక్ట్ చేస్తాడు. परमेश्वर की आत्मा आपके विचारों को आपके सोच को उनके अधीन में रखकर उनके ही डायरेक्शन में आपको चलाएगा. అప్పుడు నీ స్పిరిట్ నీ సోల్ నీ మైండ్ నీ థాట్స్ దేవుని ఆత్మకు లోబడి నువ్వు జీవిస్తున్నప్పుడు तब जब आपका आत्मा आपका विचार आपकी सोच परमेश्वर के अधीन में रहते हुए जब चलाए जाते हैं దేవుడు నీ కొరకు పెట్టిన భవిష్యత్ దినాలు నీకు దేవుడు కనపరుస్తాడు. परमेश्वर ने जो भविष्य के लिए आपके अद्भुत दिनों को रखा है वो आपको दिखाई देने लगेगा. అప్పుడు ప్రస్తుతమైన నీ యొక్క ఫ్యూచరు అంధకారంలో కనిపించదు. నీ ఫ్యూచరు వెలుగుమయంగా కనిపిస్తుంది. अभी जो प्रस्तुत दिखने वाला जो भविष्य है वो आपको अंधियारे में नहीं दिखाई देगा लेकिन बड़े उजाले में दिखाई देने लगेगा. సో ఇది దేవుడు ప్రతి వ్యక్తికి దైవికమైన జ్ఞానంగా ప్రభు ఇచ్చారు. ये हर एक व्यक्ति को परमेश्वर एक दैविक ज्ञान के रूप में उन्होंने दिया है. దేవునితో కనెక్ట్ అవ్వకపోవటం కారణమే చాలా పెద్ద అపజయం క్రైస్తవులకి. लेकिन परमेश्वर से कनेक्ट नहीं होना ही लोगों के लिए मनुष्यों के लिए बहुत ही बड़ा अपजय है. బైబిల్లో కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి. बाइबल में बहुत सारे कुछ हजारों वाचाएं हैं వాటన్నిటికంటే శ్రేష్టమైన వాగ్దానము యేసుక్రీస్తు. और उन सब में बहुत ही बहुमूल्य वाचा है यीशु मसीह. బైబిల్లో వేల వాగ్దానాలు ఉన్నాయి. बाइबल में 1000 वाचाएं हैं వాటన్నిటిలో శ్రేష్టమైన వాగ్దానమే జీసస్ క్రైస్ట్. और उन सब में बहुत ही श्रेष्ठ वाचा है यीशु मसीह. ఆ యేసును నువ్వు నమ్మిన ఎడల अगर वो यीशु को अगर आप विश्वास करते हैं నీకు ఎంతో బలము అనుగ్రహించబడతాయి. आपको बहुत ज्यादा बल मिलेगा. దేవుడికి స్తోత్రం కలుగును. प्रभु की हम स्तुति करेंगे. సో యేసే మనకి జీవం. यीशु ही हमारे लिए जीवन యేసే है. మన జ్ఞానం. यीशु ही हमारे लिए ज्ञान है. యేసే మన పరిశుద్ధత. यीशु ही हमारी पवित्रता है. యేసే మన యొక్క నిత్యత్వము. यीशु ही हमारे अनंतता है. నువ్వు ఏది కోల్పోవు యేసు నమ్మితే. अगर आप विश्वास करेंगे यीशु को तो आप कुछ भी नहीं నువ్వు खोएंगे. ఏది కోల్పోవు. आप कुछ भी नहीं खोएंगे. ఒకవేళ నీ కోల్పోయినా సరే अगर आपने खो भी दिया हो నువ్వు కోల్పోవు. अगले फिर भी आप नहीं खोएंगे. ఎందుకంటే తాత్కాలికంగా కొంచెం కాలం కోల్పోతావు. क्योंकि तात्कालिक रूप में थोड़े समय के लिए आप खोएंगे. ఆ కోల్పోయిన వారిని తిరిగి సంపాదించుకుంటావు. తిరిగి నువ్వు చూస్తావు. लेकिन जो आपने खोया है वापस आप पाएंगे. वापस आप उसे देखेंगे. నువ్వు అధికంగా ప్రేమించే వారిని భర్త ఈ సమయంలో లేకపోయి ఉండొచ్చు. शायद आप बहुत ज्यादा प्रेम करने वाले आपके पति इस समय पर नहीं నీ है. తల్లి లేకపోవచ్చు. आपकी माता नहीं నీ होगी. తండ్రి లేకపోవచ్చు. शायद आपके पिता నీ नहीं సహోదరుడు है. లేకపోవచ్చు. शायद आपके నీ भाई కుమారుడు नहीं है. లేకపోవచ్చు. शायद आपका నీ बेटा కుమార్తె नहीं है. లేకపోవచ్చు. शायद आपकी बेटी नहीं है. వాళ్ళని శాశ్వతంగా కోల్పోలేదు. आपने उनको अनंतता के लिए नहीं खोया है. నీవు కొద్ది కాలంలో వారు తిరిగి చూస్తావు. आप कुछ दिनों में कुछ समय में आप उन्हें उसे देखेंगे. ఇదే ధైర్యము ప్రభు ప్రతి క్రైస్తవుడికి అనుగ్రహిస్తున్నారు. और यही धैर्य है जो प्रभु हर एक मसीह को दे रहे हैं. మనం దాన్ని గుర్తించాలి. దాన్ని మనం నమ్మాలి. దాన్ని విశ్వసించాలి. हमें उस पर ध्यान देना है. उसको विश्वास करना है. రెండో దశలోనికి రాసిన పత్రికలో మరలా 4వ అధ్యాయానికి వెళ్దాం. हम वापस दूसरे थिस्सलुनीकियों की पत्री के 4वें अध्याय में जाएंगे. గమనించాలి. మొదటి దశలోనికి రాసిన 4వ అధ్యాయం पहले थिस्सलुनीकियों की 4वें 13వ अध्याय వచనం
13th verse. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకు నిమిత్తము నిద్రించే వారి గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మా నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ప్రభు మాటను బట్టి యేసుక్రీస్తు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవి బోరతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా, ఎవరు మనకంటే ముందుగా మరణించారు వారితో కూడా, వాళ్ళు బ్రతికున్నారు, మనం బ్రతికున్నాం, వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనుపబడదు కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అని చెప్పి పౌలు దశలోని సంఘం రాస్తా ఉన్నారు. और 13th वर्स से, हे भाइयों, हम नहीं चाहते कि तुम उनके विषय में जो सोचते हैं अज्ञानी रहो। ऐसा ना हो कि तुम दूसरों के समान शोक करो जिन्हें आशा नहीं, क्योंकि यदि हम विश्वास करते हैं कि यीशु मरा और जी भी उठा, तो वैसे ही परमेश्वर उन्हें भी जो यीशु में सो गए हैं उसी के साथ ले आएगा। क्योंकि हम प्रभु के वचन के अनुसार तुमसे यह कहते हैं कि हम जो जीवित हैं और प्रभु के आने तक बचे रहेंगे, सोए हुए से कभी आगे ना बढ़ेंगे, क्योंकि प्रभु आप ही स्वर्ग से उतरेगा। उस समय ललकार और प्रधान दूत का शब्द सुनाई देगा और परमेश्वर की तुरही फूकी जाएगी, और जो मसीह में मरे हैं वे पहले जी उठेंगे। तब हम जो जीवित और बचे रहेंगे उनके साथ बादलों पर उठा लिए जाएंगे कि हवा में प्रभु से मिले, और इस रीति से हम सदा प्रभु के साथ रहेंगे। इस प्रकार इन बातों से एक दूसरे को शांति दिया करो। దేవుని యొక్క నిజమైన మాటలను మనం విశ్వసించాలి. इसलिए परमेश्वर के सच्चे बातों को हमें विश्वास బ్రతికిన करना है। నీవైనా మన విడిచిపెట్టి దేవుని రాజ్యం వెళ్ళువారైనా, हम जो जिंदा हैं, हम या हमें जिन्होंने छोड़कर जो परमेश्वर के राज्य में गए हैं, वे ప్రభు యొక్క రహస్య రాకడలో परमेश्वर के रहस्य आगमन में వారును మనము కలిసి ఆకాశ మండలంలో ప్రభువును ఎదుర్కొంటాం. वे और हम मिलकर आकाश में प्रभु के सामना करेंगे। అంటే ప్రభువులో నిద్రించిన వారు ఇంకా ప్రభువుని చూడలేదు ముఖాముఖిగా. इसका मतलब है कि जो प्रभु में सोए हैं वे आज अभी तक जो है प्रभु को मुखामुख नहीं देखे हैं। విశ్రాంతి తీసుకుంటున్నారని బైబిల్ చెప్తుంది. बाइबल कहता है कि वे विश्राम कर रहे हैं। వారు మనము కలిసి ఆకాశ మండలంలో ప్రభువుని ఎదుర్కొంటాం. और वे और हम मिलकर आकाश में जो है प्रभु का सामना करेंगे। మనకంటే ముందెళ్ళిపోయిన ప్రభు చూచేలేదు. हमसे पहले जाने वाले उन्होंने प्रभु को नहीं देख लिया, బ్రతికున్న మనము కూడా ఇంకా ప్రభుని ముఖాముఖి చూడలేదు. और जिंदा हम भी आज तक हमने प्रभु को मुखामुख नहीं देखा ఏమీ है। కోల్పోలేదు నీవు. हमने कुछ भी नहीं खोया है। అయితే మనకంటే ముందు వెళ్ళిన వారు శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు కనుక వారు విశ్రాంతిలో ఉన్నారు. हमसे जो पहले गए हैं वे तकलीफ उठा रहे थे, इसलिए वे विश्राम स्थान में సో गए। నీ పైన దేవుని యొక్క ప్రణాళిక ఉంది. आपके ऊपर परमेश्वर की योजना है। ఓ నా భర్త చనిపోయారు, నా కుటుంబం ఏమవుతాది అనే ఆలోచన కంటే నీ కుటుంబాన్ని దేవుడు పోషించగలడు, నమ్మకస్తుడు, నిన్ను విడవడు అనే దేవుని మీద విశ్వాసం ఉంచి చూడు, ప్రభు అద్భుతంగా నడిపిస్తాడు. मेरा पति मर गया, मैं अब मेरा परिवार कैसे चलेगा, ऐसे सोच से बढ़कर जो है प्रभु जो विश्वास योग्य है, जिन्होंने मुझे बुलाया है वो मुझे चलाएगा। उन पर आप विश्वास करके देखिए। ఈ దినాల్లో దేవుడు నిన్ను బలమైన రీతిగా ప్రభు ధైర్యపరచునుగాక. इन दिनों में परमेश्वर आपको बलवंत रीति से धैर्य करे। ఈ నెలలో దేవుడు ఇచ్చిన వాగ్దానం చదివి మనం ముగించుకుందాం. इस महीने में परमेश्वर ने जो वाचा हमें दिया है उसको पढ़कर हम समाप्त करेंगे। It's a beautiful కోరాహు కుమారులు రచించిన కీర్తన. और ये बहुत ही सुंदर कोराह के पुत्र लिखे वाले भजन है। 46వ కీర్తన మొదటి వాక్యం. और 46 का पहला वचन, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. परमेश्वर हमारा शरण स्थान और बल है। ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. संकट में अति सहज से मिलने वाला सहायक। స్తోత్రం. स्तुति हो, हालेलुया।
God is our refuge and our strength. परमेश्वर हमारा शरण स्थान और बल है। దేవుడు మనకు ఆశ్రయము, మనకు దుర్గమై ఉన్నాడు. परमेश्वर हमारा शरण स्थान है और हमारा बल है। ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. और संकट में अति सहज से मिलने वाला सहायक है। తెలుగు బైబిల్ ఉంది ఆయన్ని మనం నమ్ముకోవచ్చు, నమ్ముకోదగిన పరిస్థితిలో ఉన్నారు, నమ్ముకుంటే ఆయన నిజంగా సహాయం చేస్తాడనే మాట తెలుగు బైబిల్ ఉంది. और तेलुगु बाइबल में ऐसा लिखा है कि हम अगर उनको विश्वास करते हैं तो वो हमारी सहायता करता ఇంగ్లీష్ है। బైబిల్లో ఎవ్రీ మూమెంట్ అంటే ప్రజెంట్ జరిగే పరిస్థితుల్లో నీవు గాని అడిగితే చాలు ఆ మూమెంట్ లో నీకు సహాయం చేస్తాడు. और इंग्लिश बाइबल के अनुसार ऐसा लिखा गया है कि हर एक क्षण जो आप जब आप प्रार्थना करते हैं तो वो आपकी सहायता करता है। హిందీ బైబిల్ అయితే సహజముగా ఈజీగా అవైలబుల్ గా దొరికే దేవుడు అని రాయబడ్డాడు. और हिंदी बाइबल के अनुसार लिखा गया है कि बहुत ही सहज से मिलने वाला सहायक है। అంటే కష్టకాలంలో ఈజీ అవైలబుల్ ఎవరంటే ఇట్స్ ఏ దేవుడు, ఆయన నీ దేవుడు, మన దేవుడు. मैं मुश्किल भरी समय पर बहुत आसानी से मिलने वाला परमेश्वर कौन है? वो हमारा परमेश्वर, तुम्हारा परमेश्वर है। కష్టకాలంలోనే అందరు తలుపులు మూసేసుకుంటారు. तकलीफ भरे समय पर ही सबके दरवाजे बंद हो जाते हैं। ఏ తలుపు తట్టినా తీయబడదు. आप कोई भी दरवाजे को खटखटाइए वो नहीं खुलेगा। ఈ రోజుల్లో ఆక్సిజన్ కొరకు ప్రజల్ని చంపివేస్తున్నారనే వార్తలు వింటున్నాం. आज के दिनों में हम सुन रहे हैं कि ऑक्सीजन के लिए लोगों को मार रहे हैं। ఆక్సిజన్లు దొంగతనం చేయబడుతున్నాయి వింటున్నాం. ऑक्सीजन चुराया जा रहा है, हम सुन रहे బెడ్ల हैं। కొరకు క్యూలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. और बेड्स के लिए क्यू में खड़े होने की परिस्थिति है, ఎందుకంటే ఆ ఆఖరి మూమెంట్ లో వారి ఆక్సిజన్ లేకపోతే చనిపోతారు. क्योंकि वो आखिरी क्षण में अगर ऑक्सीजन नहीं मिलेगा तो वो मर సో जाएंगे। ప్రభుత్వాల దగ్గర, హాస్పిటల్ దగ్గర ఎన్ని కోట్లు నువ్వు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా నీకు ఒక ఊపిరి పీల్చుకొని ఆక్సిజన్ దొరకటం ఈ రోజుల్లో అంత ఈజీ కాదు. और सरकार के पास या हॉस्पिटल्स में जो है आप कितने भी पैसों को खर्च करने के लिए तैयार रहिए, लेकिन आपका श्वास लेने के लिए आपको ऑक्सीजन प्रोवाइड नहीं हो ఎన్ని रहा है। సంవత్సరాలు ఫ్రీగా ఆక్సిజన్ తీసుకున్నావు నువ్వు, कितने साल आप फ्रीली ऑक्सीजन को लिए हैं, కానీ ఈ యొక్క వైరస్ నిన్ను ఆక్సిజన్ తీసుకోవడానికి కూడా నిన్ను ఎంత బలహీనపరిచేస్తుందో. लेकिन ये वायरस जो है आपको ऑक्सीजन लेने के लिए भी आपको उसने कितना निर्बल कर మానవుడు दिया। కనిపెట్టిన ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ తో బ్రీతింగ్ లోకి, ఆ లంగ్స్ లోకి ఆ యొక్క ఆక్సిజన్ పంపిస్తున్నారు. और मनुष्य ने जो खोजा है वो आर्टिफिशियल ऑक्सीजन के द्वारा जो है उस लंग्स में जो है ऑक्सीजन को भेजा जा रहा దాని యొక్క है। మిషనరీ ఎంతో లక్షలతో కూడింది. దాని యొక్క ఆక్సిజన్ ఖర్చు కూడా ప్రజలకి లక్షల మీద చార్జ్ చేస్తున్నారు హాస్పిటల్లో. और वो जो मिशन है वो बहुत ही लाखों रुपयों का है, और वो श्वास लेने के लिए, ऑक्सीजन पाने के लिए कुछ लाखों का उन्हें बिल डाला जा रहा है। కానీ బైబిల్ చెప్తుంది నాసికాంధ్రములలో దేవుడు తన జీవ వాయువును ఓదగా నరుడు జీవాత్మ అని బైబిల్ చెప్తుంది. लेकिन बाइबल कहता है कि जब उस नथनों में जब परमेश्वर ने श्वास को फूंका तब मनुष्य ने श्वास पाया। నీలో నాలో దేవుని యొక్క ఆక్సిజన్ ఉంది. आप में, मुझ में परमेश्वर का ऑक्सीजन है, అందుకు మనం బ్రతికి ఉన్నాం. इसलिए हम जीवित हैं। ఆ ఆక్సిజన్ బట్టి ప్రతిరోజు మనం స్తుతించాలి. ప్రభువా ఉదయకాలం తిరిగి లేపావు అని చెప్పి నువ్వు స్తుతించాలి. और उस ऑक्सीजन के लिए हर दिन हमें स्तुति करना है कि प्रभु आज के दिन आपने मुझे उठाया है। కానీ బైబిల్ చెప్తుంది ఒకవేళ నీకు ఈ టైంలో ఎవరైనా బెడ్ మీద ఉన్నట్లయితే, लेकिन बाइबल कहती है कि इस समय पर अगर आप में से कोई बेड पर है, మరణ పరిస్థితి ఉన్నట్లయితే, अगर मृत्यु की परिस्थिति में है, కష్టంలో ఉన్నట్లయితే, तकलीफ में है ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే, और आर्थिक की तकलीफ में है, అది నీకు ఒక ఆపత్కాలంగా, ఎమర్జెన్సీగా, కష్టంగా నీకు అనిపించునా, वो अगर आपके लिए एक आपातकालीन समय के समान अगर आपको నీ लगता भी కళ్ళు है, తెరవబడు. ఒకసారి आप अपनी आंखों को एक बार खोलिए। నీకు సులువుగా దొరికే మార్గాన్ని వెతుకు, కష్టంగా దొరికే మార్గం కాదు. आपको आसानी से मिलने वाले मार्ग को देखिए, मुश्किल से मिलने वाले मार्ग అది देखिए। ఏంటి అంటే, वो क्या है? ఏ దేవుడైతే నాసికాంధ్రంలో జీవ వాయువు ఊదాడో,
जिस परमेश्वर ने नथनों में जीवन के श्वास को फूका है, నువ్వు అక్కడికే రావాలి. तुझे वहीं पर आना ఆ है దేవుణ్ణి నమ్మాలి. और उसे परमेश्वर को विश्वास దేవుని करना విశ్వసించాలి. है, उसे परमेश्वर को विश्वास करना है। నాసికాంధ్రములో జీవవాయువు ఊదిన దేవా మీకు స్తోత్రం, నీపై నేను నమ్ముతున్నాను అనాలి. नथनों में जीवन के श्वास को फूकने वाला परमेश्वर आपकी स्तुति हो, मैं तुझे ही विश्वास करना ఈ होगा। నాసికాంధ్ర జీవవాయువు ఊదింది ఎవరు? आपके नथनों में जीवन के श्वास को फूकने वाला कौन है? ఎవరు? वो कौन है? ఎవరు? वो कौन है? ఆయనే సహాయం చేస్తాడు. वो ही आपकी सहायता कर सकता है। ఆయన ఎంత కష్టముగా సహాయం చేయడని, ఆయన ఎలాగ సహాయం చేస్తాడంటే ఆయన సులువుగా సహాయం చేస్తాడు. वो बहुत ही मुश्किल से सहायता नहीं करेगा, लेकिन वो कैसे सहायता करेगा? बहुत आसानी से। నీ కళ్ళు మాత్రం తెరవబడాలి. लेकिन आपकी आंखें खुलनी है। అనేకులకి గర్వంతో నెత్తికెక్కిపోయాయి, దేవుడనే విషయమే మర్చిపోయారు. बहुत लोगों की आंखें घमंड से जो है सर पर चढ़ गई है, वो परमेश्वर को भूल गए। డబ్బు, ఆస్తి, సంపద, పొజిషన్, ప్రజల మధ్యలో పేరు, ప్రఖ్యాతలు, ఇలాంటివి నెత్తికెక్కిపోయే అహంకారము, पैसा, संपत्ति, बड़ा नाम, लोगों के बीच में अच्छा नाम और उनका पोजीशन, वो सब के कारण सर के आंख जो है सर के ऊपर चढ़ गई। అవేమి నిన్ను కాపాడవు. वो कुछ भी आपको नहीं बचाएगा। నీ నాసికాంధ్రంలో జీవవాయువు ఊదిన ఆ దేవుడే నీ యొక్క తుది శ్వాస ఇవ్వగలుగుతాడు, ఆయన ముగించగలుగుతాడు. आपके नथनों में जिसने जीवन के श्वास को फूका है, वो ही आपको आखिरी श्वास तक आपको बचा के रख सकता है, वो ही आपको जीवन दे सकता ఆ है। దేవుడి మీద నమ్మిక ఉంచు. और उस परमेश्वर पर विश्वास रखिए। ఆయనంట మనకు ఆశ్రయము, దుర్గంనై ఉన్నాడు. और वो हमारे लिए शरण स्थान और बल है। నీకు అపాయం రాదు. आपको कोई भी संकट नहीं ఆపత్కాలంలో आएगा। భయపడిపోవద్దు, పిరికోడైపోవద్దు. अचानक आने वाली परिस्थितियों में डर मत जाइए, ना डरपोक बनिए। ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. वो आपका विश्वास योग्य सहायक है, ఆయన మీద విశ్వాసం ఉంచు. उन पर आप विश्वास रखिए। దేవుడు ఈ నెలంతా నిన్ను ధైర్యంగా నడిపించును గాక. परमेश्वर ये पूरे महीने आपको बड़े धैर्य से चलाए। దేవుడి మీద ధైర్యం కలిగిన వారు కంటిన్యూగా కోరా కుమార్ 2-3 రాశారు, అది చదివి ముగించుకుందాం. परमेश्वर पर जो धैर्य रखते हैं और धैर्य को पाते हैं, उसके बारे में 2 और 3 वचन में लिखा है, हम पढ़ेंगे। కావున భూమి మార్పు నొందినను, ఆల్రెడీ మార్పు పొందేసింది, ఇప్పుడు పరిస్థితి లాగా లేదు. నడి సముద్రంలో పర్వతం మునిగినను, అంటే ముందు సునామీ లాంటి పరిస్థితి వచ్చి పర్వతాలకు మునిగిపోయి వాటి జలములు ఘోషించుచు నూరుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, భూకంపం వచ్చినను మనము భయపడము. అంటే ప్రకృతి సంబంధంగా పలు పరిస్థితులు భూమి మీద జరుగుతున్నా సరే మనము భయపడము. మనము అంటే ఎవరు? దేవుని నమ్మిన ప్రజలు మాత్రం భయపడరు. इस कारण हमको कोई भय नहीं, चाहे पृथ्वी उलट जाए। ऐसी ही परिस्थितियां पृथ्वी पर आई है और पहाड़ समुद्र के बीच में डाल दिए जाए। सुनामी के समय पर जैसे पहाड़ समुद्र में डूब गए थे, चाहे समुद्र गरजे और फेन उठाए और पहाड़ उसकी बाढ़ से कांप उठे या भूकंप भी आ जाए, लेकिन जो उन पर विश्वास करते हैं वे नहीं डरेंगे। పదవచనం చూడండి, ఓరకుండుడి, బీ కామ్, బీ సైలెంట్ అని దేవుడు చెప్తున్నాడు. और 10वां वचन देखिए, चुप हो जाओ నేనే దేవుడని తెలుసుకొనుడి, और जान लो कि मैं ही परमेश्वर हूँ। అన్య జనులలో నేను మహోన్నతుడగుదును, मैं जातियों में महान हूँ, భూమి మీద నేను మహోన్నతుడగుదును, मैं पृथ्वी भर में महान हूँ। సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. सेनाओं का यहोवा हमारे संग है యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. और याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। నీవు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు. आपने जिस परमेश्वर को विश्वास किया, वो ही आपका सच्चा परमेश्वर है। ఆ దేవుడు నీ కొరకు ఎవ్రీథింగ్ ప్లాన్ చేసి పెట్టాడు. और उन्होंने आपके लिए सब कुछ पहले ही प्लान करके रखा దేవునిపై है। నమ్మిక ఉంచుదాం, परमेश्वर के ऊपर विश्वास ప్రభువును रखेंगे, సేవిద్దాం. प्रभु की उपासना करेंगे। ప్రభు మన ఈ నెలంతా దేవుడు సమృద్ధిగా కొరత లేకుండా నడిపించును గాక. प्रभु ये पूरे महीने पूरी समृद्धि के साथ बिना कोई कमी के हमें चलाए। దేవుడు మిమ్మల్ని దీవించును గాక. परमेश्वर आपको आशीष करे। ప్రార్థన చేద్దాం. हम प्रार्थना తండ్రి करेंगे। మీకు స్తోత్రం, पिता आपको धन्यवाद, యేసు నామములో यीशु के नाम ఇప్పుడే నీ से బిడ్డలు దీవిస్తున్నాం. इसी वक्त हम आपके बच्चों को आशीष करते ఈ हैं। లైవ్ లో పాల్గొన్న బిడ్డలందరినీ
అందరినీ బ్లెస్ చేస్తాం. इस लाइव में भाग लिए हुए हर एक बच्चों को हम आशीष करते వారి हैं. హృదయాల్లో ధైర్యంతో నింపబడుగా, उनके हृदय धैर्य से भर వారి जाए, కుటుంబాలు పోషించబడుగా, उनके परिवार पोषण किए వారి जाए కుటుంబంలో ఆదరణ నెమ్మది కలిగిన, और उनके परिवार में तसल्ली और शांति मिले. దేశంలో ఏమి జరుగుతా ఉన్నా देश में कुछ भी क्यों ना हो जाए, దేవుని బిడ్డల్ని ఒక పర్పస్ తో నిలబెట్టుకున్నావు. आपने आपके बच्चों को एक योजना से खड़ा किया అందులో है వారు నిలిచి ఉండడానికి సహాయం చేయండి. और उसमें वे खड़े रहने के लिए आप सहायता నీ करिए. యొక్క మార్గంలో నడవడానికి సహాయం చేయండి. आपके मार्ग में चलने के लिए आप सहायता करिए. మీ ఆనందంతో సంతోషం నింపివేయండి. और इस दिन के समय आनंद और खुशी से आप भर दीजिए. ఉదయకాలంలో ఆరాధనలో పాల్గొన్న వారందరినీ బ్లెస్ చేస్తున్నాను. इस दिन के समय आराधना में भाग लिए हुए हर एक को हम आशीष करते ముఖ్యంగా మా हैं. సంఘ బిడ్డలందరినీ కుటుంబీకులందరినీ ఆశీర్వదిస్తా ఉన్నాం. मुख्य रीति से हमारे कलिसिया के हर एक परिवार को हम आशीष లైవ్ करते లో हैं. పాల్గొన్న బిడ్డలందరినీ వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తా ఉన్నాం. लाइव में भाग लिए हुए हर एक परिवार को उनको हम आशीष ఈ करते हैं. వాక్యం వినబోయే వారిని మేము బ్లెస్ చేస్తున్నాం. आपके वचन को सुनने वालों को हम आशीष कर యేసు रहे हैं. నామములో అడుగుచున్నాం తండ్రి. यीशु के नाम से हम मांगते हैं पिता. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు లైవ్ లో ఉన్న వారికి, మన సంఘానికి, దేశంలో ఉన్న సార్వత్రిక సంఘానికి, ప్రపంచంలో ఉన్న ఆయన సంఘానికి ప్రభు రాజ్యం వచ్చే వరకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిరోరక్తమే ప్రవేశనం సంపూర్ణ విజయం కలుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక. సుఖంగా నెమ్మదిగా ఉండండి. ప్రభు కృప మీకు తోడుగా నడిపించును గాక. ఆమేన్. Amen. God bless you. Amen.